ఆపిరయ్యా హాయ్ అండి అందరికీ కూడా. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ గారు మా ఊరు వచ్చి వెళ్ళడం కూడా జరిగింది. కొంచెం డిసప్పాయింట్ అనే చెప్పాలండి. ఎందుకంటే మా ఊరు రావడం కొంచెం సంతోషంగా ఉన్నా కొంచెం డిసప్పాయింట్ అవ్వడం జరిగిందండి. ఎందుకంటే మా దగ్గరలో వచ్చేటప్పుడైతే కార్ అయితే ఆపారండి. కొంత ఎందుకో ఇబ్బంది పడినట్టున్నారు. డోర్ తీసి మళ్ళీ డోర్ వేసేసి కూడా వెళ్ళిపోయారు. మేము పరిగెట్టుకుంటూ వెళ్ళామండి మొత్తం అంతా. తర్వాత డోర్ వేసి వెళ్ళిపోయారు. అదొక డిసప్పాయింట్ అనే చెప్పాలి. అలాగే హెలికాప్టర్ ద్వారా వస్తారు అని నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను. కానీ హెలికాప్టర్లో రాలేదండి. అనుకోని కారణం వల్ల అయితే హెలికాప్టర్ క్యాన్సిల్ చేశారంటండి. అలాగే క్యాన్సిల్ చేసిన తర్వాత రోడ్డు మార్గంగా వచ్చారు. మీరు అంతకుముందు వీడియోలో కూడా చూశారు దాన్ని. కానీ మ్యాప్కి వేసి మొత్తం అంతా కూడా అంతా జరిగిన తర్వాత క్యాన్సిల్ చేయడం అంటే చాలా ఇబ్బంది అండి. పెట్టుబడి కూడా చాలా పెట్టారు. చుట్టూ 100 మీటర్లు అయితే ఫెన్సింగ్ వేశారు. మా ఊరి చివరన పెద్ద చెరువు అని ఉందండి. మీకు అంత ముందు వీడియోలో కూడా చెప్పాను, అంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి వారి కోసం. ఆ పెద్ద చెరువులో మొత్తం అంతా బాగు చేసి 100 మీటర్లు ఫెన్సింగ్ వేసి, అలాగే కొంతమందిని కలిసేలాగా మళ్ళీ డబుల్ ఫెన్సింగ్ వేసిన తర్వాత డబుల్ ఫెన్సింగ్ వేసి మధ్యలో కూడా కొంతమందిని కలిసేలాగా అయితే కూడా పెట్టడం జరిగిందండి. అనివార్య కారణాల వల్ల పెట్టుబడి అంతా కూడా ఆగిపోయింది. అక్కడ ఫ్లెక్సీలో మొత్తం అంతా చాలా అడవుడిగా అయితే చేశారండి. కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయాం రాజవరం అంతా కూడా. ఎందుకంటే హెలికాప్టర్ ఇప్పటి వరకు మా ఊర్లో ల్యాండ్ అవ్వలేదు అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ల్యాండ్ అవ్వలేదండి. ఇదే మొదటిసారి ల్యాండ్ అవుతుంది అని అనుకునే సమయంలో లాస్ట్ మూమెంట్లో రేపు వస్తారు అనుకున్నాగా ఈరోజు 5:30, 6 గంటలకైతే రావట్లేదు అని తెలిసిందండి. తెలిసిన తర్వాత అక్కడ నుంచి రోడ్డు అంతా కూడా రోడ్డు మార్గంగా వస్తున్నారు. ఇలాగా రాజమండ్రిలో దిగి హెలికాప్టర్ ద్వారా అక్కడ నుంచి నల్లజర్ల నుంచి ఆరిపడ దెబ్బల నుంచి ఎర్రంపేట రాజవరం మీదుగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే వెళ్తారని తెలిసిందండి. అధికారులంతా కూడా ఒకసారిగా ఎలక్ట్ అయ్యి అక్కడంతా క్యాన్సిల్ అయిపోయింది కదండి హెలికాప్టర్దే. ఇక్కడ నుంచి బందోబస్తు అంతా కూడా పెట్టడం జరిగింది. నిజంగా హెలికాప్టర్లో దిగితే అది ఇంకా మా ఊరికి మంచి పేరే అవును. ఎందుకంటే హెలికాప్టర్లో ఇప్పటివరకు దిగలేదండి ఎవరు. నాకు తెలిసినంత వరకు మరి నేను దిగలేదని అనుకుంటున్నాను. నాకు తెలియకుండా జరిగైతే ఉండొచ్చు. మరి ఏం జరిగిందని తెలియదండి. నాకైతే డిసప్పాయింట్ అని చెప్పాలి. నేనే కదండి, చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. హెలికాప్టర్ ల్యాండ్ అయితే మంచిదే కదా. మన ఊరికి కూడా రెండోసారి ఇలాగా హెలికాప్టర్లో వచ్చారని చెప్పుకుంటా కూడా చాలా బాగున్నాను. కొంతమంది ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారండి. మీ అందరికి కూడా నేను చెప్పాలనుకున్నాను అప్పుడు. అంతకుముందు అయితే రోడ్డు మార్గంగా వస్తున్నారు, కోయిలగూడెం నుంచి, అలాగే ఆరిపడ దెబ్బలో రాజవరం నుంచి వస్తున్నారు అన్నారు. దానికి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం జరిగిందండి. నన్ను వాయిస్ ఓవర్ ఇవ్వమన్నారు సరదాగా. ఇలాగే ఇది ఆర్ఎంబి రోడ్ అండి, పొంగుటూరు నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది రోడ్డు మార్గం బాగోక ఆరిపేట దెబ్బల మీద నుంచి మళ్ళీ ఎర్రంపేట నుంచి రాజవరం నుంచి 3 పుంతల వరకు అని ఇదంతా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగిందండి. ఆ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను. అది కూడా క్యాన్సిల్ అయింది కదా, లేకపోతే అది కూడా మీకు పెట్టి చూపించేవాడిని. అయితే ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యారు. అలాగే హెలికాప్టర్లు దిక్కుండా రోడ్డు మార్గంగా వచ్చారు. చాలామంది చూడని వాళ్ళు కూడా చూశారు. నేను ఎప్పుడు కూడా చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం చూడడం రియల్గా అయితే. సినిమాల్లోనూ అట్లా ఇట్లా చూడడం తప్ప రియల్గా అయితే నేను చూడడం కూడా ఇదే మొదటిసారి. సరే ఏదేమైనా జరుగుతుంది కదండి. హెలికాప్టర్ మార్గం క్యాన్సిల్ అయినా సరే మా ఊరికి రోడ్డు మార్గంగా వచ్చారు, చూసాం. కాకపోతే మా దగ్గరలో ఆపి మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారు. అలాగే హెలికాప్టర్ కూడా కొంచెం క్యాన్సిల్ అయింది కదా, మాకు కొంచెం డిసప్పాయింట్గా ఉందండి. అదంతా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళే కూడా వీడియో కూడా తీసానండి. అది చూసే ఉంటారు, లేకపోతే పెడతానండి ఇప్పుడు. అలాగే అక్కడ నుంచి వచ్చిన తర్వాత మన షాపు మనది రాజవరం విలేజ్లో రోడ్డు పక్కన మనది చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా ఇదంతా కూడా అమ్ముతుంటారండి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత యథావిధిగా మళ్ళీ మేము షాపులో అయితే నేనైతే సాయంత్రం 4:30, 5 గంటలకు స్టార్ట్ చేశానండి. పొద్దునుంచే పెట్టలేదు. అలాగే రోడ్డు పక్క కొన్ని కొట్లు అయితే తీయొద్దని గట్రా చెప్పారు కదా, అందుకే కొన్ని షాపులు కూడా తీయలేదు. నేనైతే సాయంత్రం 5 గంటలకైతే పెట్టడం జరిగిందండి. పెట్టిన తర్వాత యథావిధిగా మన వ్యాపారం అయితే దేవుడి దయ వల్ల అలాగే వెళ్ళింది, పర్వాలేదండి. వీడియో చూస్తున్న వారు అందరూ కూడా దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరు అందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేసి, అలాగే మన ఛానల్లో వ్లాగ్స్ కూడా ఉంటాయండి, మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి, అలాగే షాప్లో తీసే వీడియోస్ అన్నీ పెడుతుంటాను. మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి మీరు అందరూ కూడా మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళాలని అయితే కోరుకుంటున్నానండి. ఇక్కడ నుంచి మొత్తం అంతా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా
చాలా చాలా థ్యాంక్స్ అండి. అప్పుడైతే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయితే మా ఊరు నుంచి వెళ్ళేటప్పుడు అయితే వీడియో అయితే తీశానండి. అదైతే ఇప్పుడు వీడియో రూపంలో పెడుతున్నాను. ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. ఇంకోరా ఆపిరయ్యా తాసతి డోరేసి తీసిన డోరేసి తాసతి దెబ్బ అయిపోయిందిరా. డోర్ తీసేసేసారండి. డోర్ తీసేసారా? వాళ్ళు తీసేస్తుంటే డోర్ తీసారండి. తీసారు దాంట్లో ఎప్పుడు వేస్తారు. ఆయన వేసారండి. మనోళ్ళు ఆపేస్తారు. మనోళ్ళు అవసరమైతే కుదరాలు కానీ సంఖ్యకేస్తారు. మొత్తం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి వచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగింది.